యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏది ఏమైనా డబ్బులొచ్చే దారి చూడాలండి. అమ్మ స్థానంలో నేనుండి ఏమీ చెయ్యలేకపోతున్నాను. హోటల్ అమ్మకపోతే అప్పులు తీర్చడానికి, అమ్మాయిల్ని అత్తారింటికి పంపించడానికి స్వయాన కుబేరుడే మన ఇంటికి రావాలి. ఇంతకన్నా దారి తవ్వుకున్నా ఏర్పడదు. ఇది తథ్యం. 50 లక్షలు డ్రా చేసుకుని వచ్చాను. చాలా ఎక్కువ సార్. డబ్బు కాదు ఎక్కువ, ఆ హోటల్ ఓనర్ చేస్తుంది ఎక్కువ. అండ్ మనం సీరియస్ అవ్వకూడదు, పని అవ్వాలి. ఎస్ సార్. ఓపెన్ ఇట్. రుద్రా సార్ నమ్ముతారు కానీ మీరు నమ్మరేంటి సార్? నేను నీకు క్యాష్ ఇచ్చినట్టు సెల్ఫీ తీసుకున్నాను. నువ్వు హోటల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నట్టు రుద్రాతో సెల్ఫీ తీసుకో. లైఫ్ టర్న్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. పిన్ని, నా పెళ్లి కోసం హోటల్ అమ్మాలనుకుంటే నాకు పెళ్ళే వద్దు. ఇలాగే ఉంటావా? ఉండిపోతాను. మరి నా సంగతి? ఇక నాకు అమెరికా సంబంధం రాదా అమ్మా? నువ్వు ఈశ్వరి ఇంకో 25 ఏళ్లైనా ఇక్కడే చెమ్మా చెక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ఉండాలేమో. ఎక్స్క్యూజ్ మీ. గుమ్మం దాటుకుని లోపలికి వచ్చేసాడే, ఎవర్రా అతను? షూస్ బయటే విప్పేసి వచ్చాడులేమ్మా. వెళ్ళిపోయాక పసుపు నీళ్లు చల్లొచ్చులే గాని అసలు ఎందుకు వచ్చాడో కనుక్కోండి. అమ్మ బాబోయ్, ఇన్ని డబ్బులే! 50 lakhs. అంటే 50 లక్షలు, 1/2 కోటి. ఇది అడ్వాన్స్ మాత్రమే. దేనికిస్తున్నారు? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కొంటున్నందుకు. అమ్మా, అక్క చెప్పేది వేరు, చేసేది వేరు. మనకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటిదాకా హోటల్ అమ్మనని చెప్పి అడ్వాన్స్ డబ్బుని ఇంటికి రప్పించింది చూసావా? మరే ముందే చెప్తే ఇన్ని మాటలు అనేవాళ్ళం కాదు కదా. ఒక్క నిమిషం పిన్ని. సార్, మేము హోటల్ని అమ్ముతున్నామని మీకెవరు చెప్పారు? మీరు అమ్ముతారని కాదు మేడం, కొందామనే క్యాష్ తీసుకొచ్చాం. మార్కెట్ రేట్కి 5 ఇంతలు ఎక్కువ. 5 కోట్లు ఫిక్స్. మీరెలా ఫిక్స్ చేస్తారండి? పోనీ ఇంకో 10% యాడ్ చేయమంటారా? చేసేయండి. 5 కోట్లు అంటే మాటలా? 500 లక్షలు. పనిలో పనిగా మా కూతురు కోమలి కూడా పెళ్లి చేసేయచ్చు. ఈ ఇల్లు పగలగొట్టి మోడర్న్ గా కూడా కట్టించచ్చు. మీ దగ్గర అవతల వాళ్ళ ఆస్తికి తగ్గ డబ్బుండొచ్చు, కానీ నాకలాంటి ఆశ లేదు. హోటల్ని నేను అమ్మను. అది నా ప్రాణం, అది నా సర్వస్వం. తొందరపడకండి, బాగా ఆలోచించే చెప్పండి. వెళ్ళిపోమ్మని చెప్పడానికి టైం తీసుకునక్కర్లేదు సార్. తను అలాగే అంటుందిలేండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఒప్పించి మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాం. సుందరి, ఇంతకంటే మంచి ఆఫర్ రాదు మేడం. చివరిసారిగా అడుగుతున్నాను. మీరు అడగడం కాదు సార్, నేను అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అడగండి మేడం. మీ అమ్మను
మీరు అమ్ముతారా సార్? ఓషో, వెళ్ళిపోయాడు కుబేరుడు. అదృష్టం తలుపు తట్టకుండానే సరాసరి ఇంట్లోకి వచ్చినా మర్యాదలు చేయలేకపోయాం. ఇంకేం లేదురా, అనుభవించడమే మిగిలింది. నేను చెప్తున్నాను కదా, చివరికి హోటల్లో వంట సామాన్లు, ఫర్నిచర్ అంతా ఆ వీర్రాజు ఏదో ఒక రోజు ట్రక్లో ఎత్తుకుపోవడం మీరంతా చూడకపోతే ఈ వయసులో కూడా నా పేరు మార్చుకుంటా. A great chef has to be passionate about food and cooking. I spend time experimenting with different dishes. Excuse me, sir. I'll call you back later. What happened, Nikhil? క్యాష్ ఉన్న బ్రీఫ్ కేసు నువ్వు నాకు ఎలాగైతే ఇచ్చావో యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ ఇచ్చింది. ఆపే. పనికి రానప్పుడు, చేత కానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. ఆ హోటల్ ఇటుకలతో కట్టలేదంట, ఆశయంతో కట్టారంట. మన మేనేజర్కి సౌండ్ లేకుండా చేసిందని నీకు చెప్పకపోతే నీకెలా తెలుస్తుంది రుద్రా? ఎనఫ్. 100 రూపీస్కి నేను తయారు చేసే సూప్ కూడా రాదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ 20 రూపీస్కి ఫుల్ మీల్స్ పెట్టి ఏం సాధిస్తుంది? మనల్నా? నేను వెళ్ళలేదు, మేనేజర్ని పంపించాను. తిరిగి మర్యాదగానే పంపించారు. డబ్బును వాణ్ణి. రే, నీకు అర్థం కావట్లేదు. ఆ కేడి మాటలు తలుచుకుంటుంటే నా బ్లడ్ బాయిల్ అవుతూనే ఉంటుంది. ఎమోషనల్ అవ్వకు రుద్రా, ఇంకోసారి ట్రై చేద్దాం. 50 lakhs అడ్వాన్స్ ఇస్తామన్నా అక్కర్లేదందంటే ఇంకోసారి ట్రై చేస్తే మీడియాని పిలిపించి మనల్ని ఫూల్స్ని చేసేలా ఉంది. డ్రాప్ అయిపోదాం అంటావా? అది నా డిక్షనరీలోనే లేదు. అక్కడుండే మన బ్రాంచ్ని డెవలప్ చేద్దామంటావా? ఆ రోడ్ సైడ్ హోటల్ ఉండగా మన బ్రాంచ్ క్లిక్ కాదు. మరేం చేద్దాం? నువ్వేం చేస్తావో అది నాకు అనవసరం. నాకు ఆ హోటల్ కావాలి. నువ్వు రన్ చేస్తావా? షడప్. ఇలాంటి సిల్లీ జోక్స్ వేయొద్దు. సీరియస్గా పంచే. హోటల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ని వదులుకున్నాను, కానీ నంబర్ 1గా ఉండాలన్న నా డ్రీమ్ని నేను వదులుకోను. దానికోసం ఏమైనా చేస్తాను. హోటల్ నువ్వు పెట్టినా నా పేరు పెట్టకుండా ఉండాల్సిందమ్మా. అందరి నోళ్లల్లో నానుతున్నాను. అక్కడికి ఆకలితో రావాలి గాని ఆశపడి రాకూడదని ఎలా చెప్పనమ్మా? కాస్త స్థలంలో సమాధి ఉంటే పొలం అమ్మరు. అలాంటిది ఆ హోటల్ నిండా నీ జ్ఞాపకాలుంటే
నేను ఎలా అమ్ముతానని అనుకుంటున్నారమ్మా వీళ్ళు? నువ్వు లేకపోవచ్చు, నీ కడుపున పుట్టిన నేనైతే బతికే ఉన్నాను కదా. నీ ఆశయం నిలబెట్టడానికి డబ్బు కోసం విలువలను అమ్ముకోదు నీ బిడ్డ. నేను ఎప్పటికీ శాశ్వతంగా దూరం చేసుకోదు. హాయ్ అండి, మీరు చెప్పినట్టుగానే చేశాను. వంట చాలా రుచిగా వచ్చింది. మా పిల్లలు అక్కను ఇంకొన్ని టిప్స్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అమ్మ చేతి అమృతానికి మేం ఫ్యాన్ అయిపోయాం. విన్నావు కదమ్మా, ఇది ఈ అభిమానం నువ్వు నాకు నేర్పిన వంటల వల్ల సంపాదించుకున్నదే. ఈ సంతోషం ముందు కోట్లు చిన్నబోతాయి కదా. రెసిపీ రాజుగారు కూడా మెసేజ్ చేశారు. మీ ట్రెడిషనల్ రెసిపీ అదిరింది. గుమ్మడి గింజల టిప్తో బీపీని బాగానే తగ్గించారు. మీ ట్రెడిషనల్ రెసిపీ అదిరింది, గుమ్మడి గింజలు టిప్తో బీపీ బాగానే తగ్గించారు. థ్యాంక్ యూ. రిప్లై ఇచ్చింది అమృతం. ఆహారమే ఔషధం. వంటగదిలో దొరికే పోపు సామాగ్రితో శరీరానికి వచ్చే సగం సమస్యలు తీర్చుకోవచ్చని మీకు తెలుసా? మెంతుల పొడిని, పసుపు పొడిని రోజు చెంచడు తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. యాలకులు అసిడిటీ నుండి ఉపశమనాన్నిస్తుంది. ఇంకొకటి చెప్పనా? గోధుమ పిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకుని తింటే మలబద్ధకం తగ్గుతుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? మా అమ్మ దగ్గర. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కూడా ట్రై చేయాలని అనిపిస్తుంది. మీరు చేసే వంటలని ట్రై చేయాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంత బాగుంటాయి కూడా. నేను చెఫ్ని అవ్వడానికి కూడా ఓ అమ్మే కారణం. అమ్మే కదా మనందరికీ ఫస్ట్ అండ్ బెస్ట్ షెఫ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. పొద్దున్నే తండ్రి కొడుకులిద్దరూ ఆ పేపర్ మీద పడి చించి పారేయకుండా ఉండలేరా? వార్తలు చదువుతున్నాం. వాడలా దూరిపోతుంటే మీ వార్తలే రాగలవు రేపు. కక్కుర్తి కాకపోతే ఇంకో పేపర్ వేయించుకోవచ్చు కదండి. పేపర్ల పేర్లు వేరే ఉంటాయి గానీ వార్తలు ఒకటే ఉంటాయి కామాక్షి. ఇదిగో తీసుకోండి కాఫీ. మావయ్య గారు కాఫీ తీసుకోండి. వద్దమ్మా, ఈశ్వరి ఇంకా రెడీ అవ్వలేదా? ఏమైంది పెద్దమ్మా? డ్రెస్ బాలేదా? ఏదైనా అంటిందా లేకపోతే ఎక్కడైనా చిరిగిందా? అర్థమయ్యేలా చెప్పు కామాక్షి. ఈశ్వరి డ్రెస్ ను పాడు చేసుకోదత్తయ్యా. ఒంటి మీద ఉన్న డ్రెస్ బాగానే చూసుకుంటుంది గాని ఇంటికొచ్చిన ఆఫర్లు మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. పోనిద్దురు నాన్నగారు,
నిన్నటి విషయం ఈ రోజు ఎందుకు చర్చించుకోవటం? మీరు నిన్న జరిగిన సంఘటనల్నే ఇవాళ వార్తలుగా చదువుతున్నారు బావగారు. ఎత్తి పొడుద్దామనే పొద్దు పొడవగానే లేచి కూర్చుంటుందేమో సుందరి. ఈశ్వరి, ఇవాళ చార్మి నిశ్చితార్థానికి వెళ్ళాలనుకున్నాం కదమ్మా. అవును పెద్దమ్మా. మరిలాగేనా రెడీ అయ్యేది? అక్కడికి అజయ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అలాంటప్పుడు నువ్వెలా ఉండాలి? నిన్నిలా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? కాకా హోటల్లో వండి పెట్టడానికి వెళ్తుందనుకుంటారమ్మా ఈశ్వరి. కాస్త టిప్ టాప్ గా రెడీ అవ్వమని మీ పెద్దమ్మ గోల. సరే, నువ్వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, ఆలస్యం చేయకు. సరే పెద్దమ్మా. మరలాంటప్పుడు కాఫీలు టీలు అన్ని ఫంక్షన్లోనే కానిచ్చేవాళ్ళం కదా, ఎంత వృధా అయిపోయిందో చూడు. అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఖర్చు తగ్గిద్దురు కానీ త్వరగా రెడీ అవ్వండి మీరు. ఆల్రెడీ నేను స్నానం చేసి ఉన్నా, మళ్ళీ రెడీ ఎందుకు? సబ్బుదండగా. నాన్నగారు బయలుదేరండి. ఇంటిల్లపాది రమ్మంటే ముసలి ముతగా అందరూ జమ కట్టేసుకొని రమ్మని కాదు, వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళొస్తారు. చార్మి నిశ్చితార్థంలోనే అజయ్ వాళ్లతో మాట్లాడాలి. వాళ్ళు 25 లక్షలకి టెండర్ పెట్టారు. మనకు దిక్కుదోచందా? ఏం మాట్లాడతాం చెప్పు? హోటల్ అమ్మేది లేదని తెగేసి చెప్పింది కదా. హోటల్ అమ్మకూడదని ఆడపిల్లే చెప్పిందంటే మగవాళ్ళు ఇంకెంత భరోసాగా చెప్పాలి మావయ్య గారు. ఈశ్వరిది పంతం అనుకోకుండా ధైర్యం అనుకోవచ్చు కదా. అనుకుంటే మాత్రం అన్ని పనులు అవుతాయా అక్క? అలా అనుకుంటే నేనెన్నెన్న అనుకున్నానో ఒక్కటి నెరవేరదే. నీదంతా ఒట్టి భ్రమ. ఏదీ కాదనుకుంటే పిల్లల పెళ్లిళ్ళు చేయలేము. అజయ్ వాళ్ళమ్మదే పెత్తనమని అర్థమైంది. బతిమాలో బామాలో ఈ సంబంధం ఖాయం చేసుకుంటే ఒక ఆడపిల్ల సుఖపడుతుంది కదా. నువ్వు అనుకుంటే కాదక్క, ఆ పారిజాతం అనుకోవద్దు. అనుకోరని నేను అనుకుంటున్నాను. అపశకునపు మాటలు ఎందుకు నీకు? ఇప్పుడు కాదులే అత్తయ్య, కోమలి పెళ్లి చేసే టైంకి సుందరికి తెలిసొస్తుంది. ఆ హోటల్ని మన పేరున రిజిస్టర్ చేసుకోవాలి నిఖిల్. ఎంతవరకు వచ్చింది? వాళ్ళు అమ్మితే అరగంటలో పని అయిపోయేలా ప్లాన్ చేశాను. అది డ్రైవర్ కూడా చేస్తాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలా వాళ్ళని ఒప్పించాలని ఆలోచిస్తున్నాను. ఐడియా ఫామ్ అవ్వట్లేదు రుద్ర. అవ్వదు. ఎందుకు అవదని నన్ను క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను. లైఫే క్వశ్చన్ మార్క్లో ఉన్నవాళ్ళు ఆన్సర్ ఏం చెప్తారు నిఖిల్? యశోద, నీ కొడుకు తన తెలివితో తన దారికి అడ్డుపడుతున్న వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొట్టగలడని నాకు తెలుసు. కానీ అన్ని పనులు ఒక్క తెలివితోనే జరగవని చెప్పు. అమ్మా, మీ ఆయన్ని నన్ను రెచ్చగొట్టకుండా ఉండమను. రుద్రతో మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిదండి. యశోద, వాడు నన్ను తండ్రిగా చూడకపోయినా కొడుకు స్ట్రగుల్ అవుతుంటే నేను కామ్గా ఎలా ఉంటాను చెప్పు? రుద్రకిప్పుడు ఏం కష్టాలొచ్చాయని? బిజినెస్లో పీక్ స్టేజ్లో ఉన్నాడు కదా బావగారు. కానీ ఒక బ్రాంచ్కి క్రాక్ వచ్చింది. దాంట్లో ఆదాయం రాకపోవడంతో మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీజన్ మీ అందరికీ తెలిసిందే. జనం రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో భోంచేయాలనుకుంటున్నారే కానీ రుద్ర గెలుపును వెక్కిరిస్తున్న బ్రాంచ్లో కాఫీ తాగడానికి కూడా రావడం లేదు. ఆ రాజేశ్వరి విలాస్ని కొనాలని ట్రై చేశాడు కదా. కొన్నింటిని డబ్బుతో కొనలేమని చెప్తున్నాను రత్నాంగి. నువ్వు చెప్పావా నిఖిల్? నోనో, మీరెవరూ చెప్పకపోతే ఇంకెవరూ చెప్పరనుకున్నారా? ఇంతకీ మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. ఐ లైక్ ఇట్. కొడుకును నెంబర్ 1గా చేయడానికి నన్ను కూడా సలహా అడిగావు చూడు, అది నాకు నచ్చింది యశోద. 1/2 కోటి అడ్వాన్స్గా ఇస్తానన్న ఒప్పుకోలేదంటే మన గురించి వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలి. అంటే ఎదురించో భయపెట్టో అనుకున్నది సాధించుకోవాలి. మీకు కావాలంటే ఆ డీల్ నేను సెట్ చేస్తార్లేదమ్మా. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మధ్యలో దూరి మర్యాద పోగొట్టుకోవద్దని మీ ఆయనకి చెప్పు. నన్ను పట్టించుకోనందుకే వీడి పెళ్లి చూపులు కూడా ఆగిపోయాయి.
రుద్ర కామ్ డౌన్. ఏంటి ఆవేశం? సారీ అమ్మా. నాకు మాత్రం చెప్పడు. ప్లీజ్ అండి, మీరు పక్కకెళ్ళండి. వెళ్ళండి బావగారు. మేడం, కాసిన్ని బెల్లం ధనియాలు కలిపిన వాటర్ తెచ్చాను. తాగు నాన్న. అమ్మ అమృతంలో ఆ అమ్మాయి చెప్పిన చిట్కా ఇది. వెంటనే ఒత్తిడి తగ్గిపోతుందట.